ఇక మంత్రి సత్యకుమార్ తో జూనియర్ డాక్టర్ల చర్చలు మరోసారి విఫలమయ్యాయి. స్టైఫండ్ విషయంలో ఇరువురి మధ్య సయోధ్య కుదరలేదు. 30% కాకపోయినా 20% స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరగా దీనికి కుదరదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. దీంతో జూనియర్ డాక్టర్లు అసంతృప్తితో వెనుతిరిగారు. జూనియర్ డాక్టర్స్ కి యాన్యువల్ ఇంక్రిమెంట్ 3%, హౌస్ సర్జన్స్ కి 5% ఇస్తామని మంత్రి చెప్పారని జూడాలు తెలిపారు. దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన తర్వాత మరోసారి భేటీ అవుదామని మంత్రి చెప్పారని, చర్చలు ఫలించే వరకు సమ్మె కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు. జూడాలు యథావిధంగా విధులకు దూరంగా ఉంటారని, సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రమోద్ మరింత సమాచారం అందిస్తారు. ప్రమోద్, చెప్పండి, మరి జూనియర్ డాక్టర్స్ తో మంత్రితో చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మహిళ ఏదైతే మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి సత్యకుమార్ తో జరిగినటువంటి చర్చలు కూడా జూనియర్ డాక్టర్లు విఫలమైనట్లుగా కూడా తెలుపుతా ఉన్నారు. అయితే గతంలో జరిగినటువంటి ఆ చర్చల్లో కూడా ఇదే అంశాలు వచ్చినాయి. అయితే కొత్తగా చర్చించుకున్నటువంటి అంశాలు అయితే ఏవీ లేవు. అయితే దీనిపై కూడా ఇటు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే మొదటి నుంచి సత్యకుమార్ చెప్పినట్టు 3% మించి కంటే అంతకంటే చేయలేమని చెప్పేసి కూడా చెప్పినటువంటి సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ఆ 5% వరకు పెంచుతామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి కేవలం మేము అడిగిన దాంట్లో 30% అడిగిన దాంట్లో 30% కాకపోయినా సరే కనీసం 20% అయినా మాకు వేతన సవరణ చేయాలంటూ కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ ప్రధాన డిమాండ్ నే కనీసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన చేస్తా ఉంటూ, అయితే ఇటు రాత్రి సమయాల్లో విధులు నిర్వహిస్తూ కూడా మేము ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం. ఒకవైపు నిరంతర వస్తువులు కావచ్చు, అలాగే సరుకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో మేము చాలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కూడా పెంచుతామని చెప్పేసి నామ్స్ ప్రకారం, జీవో ప్రకారం సంవత్సరానికి ప్రతిసారి కూడా 5% అయితే పెంచుతామని చెప్పేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి వేతన సవరణ చేయలేదు. కాబట్టి ఇప్పుడు తక్షణమే మేము అడిగినటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఉందో 20% దాన్ని వెంటనే అమలు చేయాలంటూ కూడా ఒక జీవో రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే రేపు సమ్మె కొనసాగుతుందా లేదా అనే దానిపై కూడా మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే జూడాకు సంబంధించినటువంటి వైద్యులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి చర్చలు విఫలమైన కారణంగా సమ్మె కొనసాగుతుందని చెప్పారు. అయితే సమ్మె ఏ విధంగా ఉధృతం చేస్తారు, సమ్మె ఎలా కొనసాగిస్తారో కూడా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక మంది రోగులు అయితే ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే వచ్చేటువంటి రోగులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. ఏదైతే గుంటూరు జిల్లా రిఫరల్ గా ఉన్నటువంటి ఆసుపత్రి అనేక జిల్లాల నుంచి కూడా అనేక మంది పెద్ద ఎత్తున రోగులు ఇక్కడికి వస్తా ఉంటారు. అయితే వారిని ఎక్కువగా రిఫరల్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్స్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో వారికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ సదుపాయాలు ప్రస్తుతం అయితే అక్కడ అందిస్తా ఉన్నారు. అందువల్లనే రోగుల తాలూకు కొంచెం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఇటు పిహెచ్సి డాక్టర్స్ అలాగే కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ దీంట్లో ఉన్నటువంటి కొంతమంది వైద్యుల్ని ప్రస్తుతం అయితే ఇక్కడికి తీసుకొచ్చి వైద్య చికిత్స సదుపాయాలు అయితే అందిస్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి స్పెషాలిటీ లేకపోవడం వల్ల కొంత రోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్లకి, వైద్యాధికారులకి అయితే సూచనలు కూడా జారీ చేశారు. సమ్మె కనుక ఇలానే కొనసాగితే చాలా మంది రోగులు ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. జూనియర్ వైద్యులతో తక్షణమే మాట్లాడి వారికి కావాల్సినటువంటి ఏవైతే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారో వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కానీ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర ఆదాయం మేరకు
ఇప్పుడు ఒకవేళ 20% కనుక పెంచితే మాత్రం రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు పడేటువంటి సంక్షోభంలో పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికీ ప్రస్తుతానికి పెంచే ఆలోచనలో లేమని చెప్పేసి కూడా కరాఖండిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. థ్యాంక్ యూ ప్రమోద్.